మీరేమో ఈవీఎంలు అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఎలక్షన్‌లు చూస్తేనేమో బ్యాలెట్ ఈసారి పేపర్. బ్యాలెట్ ప్రకారం జరిగినాయి. దాంట్లో మేము మళ్ళీ ఒకసారి గెలిచాము. దానికి సరే జగన్మోహన్ రెడ్డి రిగ్గింగ్ అనే ఒక అస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు గానీ, బట్ దాన్ని ప్రజలు నమ్ముతారన్నది కూడా ఒక ప్రశ్న. బ్యాలెట్ జరిగితేనేమో రిగ్గింగ్ అంటారు. లేదా ఈవీఎంలు జరిగితేనేమో మీరు ట్యాంపరింగ్ అంటారు. ఈ ఓటమిని ఎప్పుడు ఒప్పుకునేది అని వైసీపీని గానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గాని ఒక ప్రశ్న వినిపిస్తుంది ఇప్పుడు. ఎట్లా? వైసీపీకి ఇక్కడ నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి దగ్గర ఒక మెమోరాండం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకి నామినేషన్ల ప్రక్రియ ఆన్లైన్ పెట్టండి. తద్వారా మీరు హత్యలు గాని, కిడ్నాపులు గాని నివారించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అది దోహదపడుతుంది కాబట్టి ఆన్లైన్ పద్ధతిలో నామినేషన్లు స్వీకరించండి అని ఒక ఊర్లో ఉండేయచ్చు, జిల్లాలో మారేయచ్చు. హత్యలు గాని, కిడ్నాపులు గాని, బెదిరింపులు గాని ఉండవు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు వేస్తారు అందరు. ఉపసంహరణ తేదీ తర్వాత అతను గ్రామంలోకి వచ్చి ప్రచారం చేసుకుంటాడు. ఓకే. సో తద్వారా మీరేంటి, స్వచ్ఛమైన ఎన్నికలు, స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి.